భాస్కర్, ఏంటిది? ఏంటి? మాటల్లో ఇంత అహంకారం? అహంకారం కాదు, ధైర్యం. చేతుల్లో బలుపు. బలుపు కాదు, బలం. 2 days నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తుంది. అసలు ఈ అలెక చిట్టి పికిల్స్ గొడవ ఏంటో చూసేద్దాం పదండి. ఈ కాంట్రవర్సీ మొత్తం కూడా ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Why so expensive these pickles? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. చూసారుగా, మరీ గలీజ్గా దిగజారిపోయి కనీసం కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా తిడుతుందో. ఒక అమ్మాయిలా కాకుండా రోడ్డు మీద తిరిగే బజార్ దానిలా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుందో. ఇక మ్యాటర్ లోకి వెళ్తే, రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు రమ్య, సుమ, అలేఖ్య వీళ్ళు ముగ్గురు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్ళు వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల పచ్చళ్ళు రెడీ చేసి ఎక్కడికంటే అక్కడికి కొరియర్ చేసి పికిల్స్ పంపిస్తారు. అయితే ఒక కస్టమర్ వాళ్ళ వాట్సాప్ కి మెసేజ్ చేస్తే వాళ్ళ పికిల్స్ డీటెయిల్స్ అండ్ వాటి రేట్స్ డిస్ప్లే అయ్యాయి. ఆ రేట్లు చూసిన కస్టమర్ కి దెబ్బకు దిమ్మ తిరిగిపోయింది. వెంటనే వాళ్ళకు ఒక దండం పెట్టి, చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, ఎందుకింత రేట్స్ ఉన్నాయి అర్థం కావడం లేదు అని వాళ్ళకి ఒక రిప్లై ఇచ్చాడు. ఆ మెసేజ్ కి అలైక చిట్టి పికిల్స్ వాళ్ళు వాయిస్ మెసేజ్ లో ఎలా పడతాలో తిట్టారు. ఆ తిట్టడం లాస్ట్ కి అమ్మ వరకు వెళ్ళింది. సో ఇప్పుడు దీనిపైన డీటెయిలింగ్ డిస్కషన్ చూసుకుంటే, ఆ వాయిస్ రికార్డ్ లో ఒక మాట ఉంది, నువ్వు వెళ్లి కెరీర్ మీద ఫోకస్ చేసుకో, అట్లీస్ట్ నువ్వు ముష్టి పికిల్స్ కూడా కొనలేకపోతున్నావు, ఇక పెళ్ళైతే నీ పిల్లని ఎలా చూసుకుంటావురా, బ్లా 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 అని చాలా మాటలు అనేసింది. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. అంటే వీళ్ళ పికిల్స్ కొనాలి అంటే పెళ్లిళ్ళు చేసుకోవడం మానేయాలా భయ్యా? నాకు అర్థం కావడం లేదు. ఆ అబ్బాయిని కెరీర్ మీద ఫోకస్ చేయని అంటున్నావు, అదే ఫోకస్ నీ కెరీర్ మీద ఉండుంటే ఇలా ముష్టి పచ్చలు అమ్ముకునే దాని కాదు కదా. చూస్తుంటే ముగ్గురక్క చెల్లెలు చదువుకున్న వారిలా ఉన్నారు, కానీ కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఆ కస్టమర్ ని అన్నేసి మాటలు అన్నావు, నువ్వు చేసే పని ఏమైనా పవిత్రమైందా? ఎలానో చెప్తా వినండి. వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక వీళ్ళకి రీచ్ రావాలి, కస్టమర్స్ ని తీసుకురావాలి అని ఇన్స్టాలో ఎక్స్పోజింగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రీల్స్ ని, పోస్ట్ ని చూసి ఈ కరువు బాధితులంతా ఫాలో అవ్వడం, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 1,00,000కు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆన్లైన్ కస్టమర్స్ కాబట్టి వీళ్ళు అనుకున్నంత ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత ఈ పచ్చ వ్యాపారం స్టార్ట్ చేశారు. కొద్ది రోజుల తర్వాత ఒకరు కస్టమర్స్ పెరిగారు. వీళ్ళ కళను ఎత్తికడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుండి ఇన్స్టాలో ఏ కామెంట్ పెట్టినా చాలా గలీజ్ గా రిప్లైస్ ఇవ్వడం, ఇలా రేట్స్ గురించి మాట్లాడితే ఎలా పడతాలో తిట్టడం, మేమే తోపులం, మేము వరల్డ్లోనే గ్రేటెస్ట్ లేడీ ఎంటర్ప్రీనర్స్ మన రేంజ్ లో ఫీల్ అయ్యారు. ముగ్గురు అమ్మాయిలు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప విషయమే, కానీ ఆ గొప్పతనాన్ని వాళ్ళు ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయారు. నన్ను అడిగితే ఇలా ఎక్స్పోజింగ్ చేసి బిజినెస్ ని గెయిన్ చేసుకోవడం కంటే KBHP దగ్గర నిలబడడం బెటర్. ఈ బిజినెస్ కంటే 100 times బెటర్ బిజినెస్ అది. ఒక బిజినెస్ ని నెగిటివ్ చేసి నాశనం చేయాలని ఎవరు కోరుకోరు. అది మీరు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏది చేసినా అందరికీ అన్ని సక్సెస్ అవ్వవు, బట్ మీ కష్టం వల్లనో, మీ పికిల్స్ టేస్ట్ వల్లనో, మీ ఎక్స్పోజింగ్ వల్లనో మీ బిజినెస్ కి సక్సెస్ వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోక ఎలా పడతాలో విర్రవీగుతామంటే కర్మ అనేది ఉంటుంది. అది ప్రతిదీ రికార్డ్ చేసుకుని ఎప్పుడు ఎలా కొట్టాలో అలా కొడుతుంది. ప్రజెంట్ మీకు అదే జరుగుతుంది, అనుభవించండి. ఏ బిజినెస్ లో అయినా కస్టమర్ అనేవాడు వాడు తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాడు, వాడి యొక్క రేట్స్ గురించి తెలుసుకుని దాన్ని బట్టి రియాక్ట్ అవుతాడు. దానికి మీరు రెస్పెక్ట్ గా మాట్లాడి సో అండ్ సో అని కస్టమర్ ని కాంప్రమైజ్ చేసి బిజినెస్ రన్ చేసుకోవాలి. వ్యాపారం స్టార్ట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకున్నంత ఈజీ కాదు కస్టమర్ ని డీల్ చేస్తూ బిజినెస్ రన్ చేయడం అంటే. ఇకనైనా తెలుసుకోండి, ఈ దెబ్బతో ఎంతో కొంత మారండి. లేదు మీ ముగ్గురం ఇలానే ఉంటామంటే కట్టుకొని పాతాళం పోయే పరిస్థితి వస్తే జాగ్రత్త. సో ఇది గైస్ జరిగింది. ఇంకా వీళ్ళ భాగవతం చాలానే ఉంది, ఇప్పటికి ఇది సరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.